అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఎంతో సంతోషించినటువంటి విషయము, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంగా మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఒక గొప్ప వేడుక నిర్వహించుకోవడం అనేది అందరికీ కూడా, మిగతా విద్యార్థులకు, కరాటే శిక్షకులకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఇది. ఎందుకోసం అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రపంచ రికార్డు చేయడం అనేది అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారిని హృదయపూర్వకంగా అభినందించాల్సినటువంటి సమయం ఇది. సంతోషిని రెడ్డి మరియు అమృతారెడ్డి గారికి ఇద్దరికి కూడా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వారిద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాబోయేటటువంటి రోజులలో వాళ్ళ యొక్క చాకచక్యము, ప్రతిభ, పాఠవాలతో మన యొక్క ఇన్స్టిట్యూషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కావచ్చు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము. మరొక విషయం ఏమిటంటే, ఈ శుభ సందర్భంగా వారు సాధించినటువంటి ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డుతో పాటు రివార్డు పొందడం అనేది మిగతా విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తిదాయకము. మరో విషయం ఏమిటంటే, ఈరోజు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. మన యొక్క శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను మట్టి కనిపించినటువంటి శుభ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ఈరోజు వైభవంగా కొనసాగుతూ ఉంది. దానికి మద్దతుగా మేము బార్డర్లో వెళ్ళి సైనికంగా యుద్ధం చేయకపోయినప్పటికీ మా యొక్క మనోభావాలతో, మా యొక్క అభిరుచులతో ఇక్కడి నుంచే సింధూర్ ఆపరేషన్కు మద్దతుగా ఉంటామని చెప్పేసి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వారు సాధించినటువంటి మెడల్స్ కావచ్చు, అవార్డ్స్, రివార్డ్స్ కూడా భారత సైనికులకు, భారత ప్రభుత్వానికి అంకితం చేయడం అనేటటువంటి విషయము చాలా గొప్ప విషయం అని చెప్పేసి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేశం నాకేమిచ్చింది, ఈ దేశం అంతా డట్టి దేశము, ఈ దేశంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, లేకపోతే అన్నీ కూడా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పేసి దేశాన్ని విమర్శించేటటువంటి దుర్మార్గమైనటువంటి యువత ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మేము సాధించినటువంటి మెడల్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు దేశ సైనికులకు అంకితం చేస్తాము. భారతీయ పౌరులుగా మేమంతా కూడా ఈ దేశానికి వెన్నెముకగా ఉంటామని చెప్పేసి తోటి విద్యార్థులకు, మన యొక్క కరాటే శిక్షకులకు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి అక్కా చెల్లెలను ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. శత్రు దేశమైనటువంటి ఆపరేషన్ సింధూర్లో పాల్గొని ఆ దేశానికి బుద్ధి చెబుతున్నటువంటి సైనికులకు మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి యొక్క కార్యక్రమం ఎంతో అభినందనీయం. ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థుల లోపల స్ఫూర్తి నింపి, దేశభక్తిని రగిలించి, క్రమశిక్షణ, పట్టుదల, నేర్పు, ఓర్పు అన్నీ రంగరించి వంటపరిచినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులైనటువంటి పెద్దలకు, గోపాల్ రెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే ఈరోజు ఈ నాకేమొస్తుంది, ఈ నిమిషం నాకేమొస్తుందని చెప్పేసి ప్రతి నిమిషము, ప్రతి క్షణము స్వలాభం కోసం ఆలోచించి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ యొక్క సమాజాన్ని పెడచెవిన పెడుతున్నటువంటి సందర్భంలో ప్రతి అంశాన్ని తాము సాధించినటువంటి ఘనతను కూడా దేశానికే అంకితం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఇది చాలా గొప్ప విషయము. ఇక్కడ కేవలం కరాటే మాత్రమే కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి దేశభక్తిని కూడా నేర్పడం అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ గొప్పగా మేము వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరింత తీసుకువచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులకు కరాటేతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి రంగరించి జరుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీరు రాబోయే రోజుల్లో కేవలము కరాటేనే కాదు, దేశ సైనికులుగా బార్డర్లోకి వెళ్ళి గన్నుపట్టి భరతమాత రక్షణ కోసం కూడా రణరంగంలో పాల్గొనాలని చెప్పేసి హృదయపూర్వకంగా మేము అభిలాషిస్తున్నాము. ధన్యవాదాలు.